Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పీటర్ ఇమ్మానుయేలును చెరలో నుండి దేవుడు అద్భుతంగా విమోచించిన సాక్ష్యం. మౌంట్ సియోన్ గాస్పెల్ చర్చ్ సంఘ కాపరి బిఎస్ జాన్సన్ గారికి 2 కుమారులు. పీటర్ ఇమ్మానుయేల్ ద్వితీయ కుమారుడు. పీటర్పై బాల్యం నుండి సాతాను అనేక రకములుగా అతనిపై దాడి చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడూ పీటర్కి తోడై ఉండి ఇమ్మానుయేలు దేవునిగానే కనపరుచుకున్నాడు. ఈ చెర దినాల గురించి దేవుడు బిఎస్ జాన్సన్ గారికి ప్రవచనాత్మకంగా ఎహెచ్కేలు 22:14 ద్వారా ముందుగానే బయలుపరిచి తనను సిద్ధపరిచాడు. ఎహెచ్కేలు 22:14 నేను నీకు శిక్ష విధింపపోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా, సహించినంత బలము నీకుండునా అని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆగస్టు 8వ తేదీ ఉదయకాల ధ్యానమున బిఎస్ జాన్సన్ గారికి చెరలో ఉన్న పీటర్ గురించి దేవుడు బయలుపరిచిన వాక్య భాగం ఇర్మియా 30:2-10 రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. ఈ చెరదినాల గురించి దేవుడు తన సత్యవాక్యము ద్వారా బయలుపరిచిన ఏ మాట తప్పిపోలేదు. ఇలా రోజులు జరుగుతుండగా ఢిల్లీ మహాపట్టణంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పీటర్ ఇమ్మానుయేల్ watching and waiting, looking above, filled with His goodness. తన యవ్వన సౌందర్య బలభరితమైన జీవితము వదిలి అంగవైకల్యంతో హైదరాబాద్ విమానాశ్రయంలో చూడటం అందరినీ విభ్రాంతి కలిగించింది. వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని కామినేని హాస్పిటల్కు తరలించగా ఇంతకు ముందు ఎన్నడూ వినని జీబీఎస్ వ్యాధితో పీటర్ బాధపడుతున్నట్లు తెలిసింది. 2వ రోజు ఆగస్టు 9 మాట్లాడలేని, మింగలేని, శరీరంలో కదలిక లేని స్థితిలో ఉన్న పీటర్ శరీరానికి ఐవీఐజీ మందు ఇస్తూ ఐసీయూ వార్డులో వైద్య నిపుణులు చికిత్స మొదలుపెట్టారు.
మూడవ రోజు ఆగస్ట్ 10. వైద్య నిపుణులు ట్రకియోస్టమీ అనే విధానం ద్వారా గొంతులో రంధ్రం చేసి ప్రాణవాయువును వెంటిలేటర్ ద్వారా పంపించడం మొదలుపెట్టారు. పదవ రోజు ఊపిరితిత్తులలో కఫం ఎక్కువ అవటం వలన ఊపిరి పీల్చలేని స్థితికి వచ్చిన పీటర్ను వైద్య నిపుణులు ఐసీడీ పద్ధతి ద్వారా ప్రక్క ఎముకలో రంధ్రం చేసి ఊపిరితిత్తులకు శ్వాసను పంపించటం మొదలుపెట్టారు. 14వ రోజు పీటర్ ఆరోగ్య పరిస్థితి అధ్వాన్న స్థితికి చేరినందున అపోలో హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. అయితే జీవము కలిగిన దేవుడు నమ్మకమైన ప్రార్థనలకు జవాబుగా పీటర్ ఆరోగ్య స్థితిని మెరుగుపరిచాడు. సెప్టెంబర్ 4 పీటర్ను బహుగా ప్రేమించిన తన కుటుంబ సభ్యులతో పాటు హాస్పిటల్ సిబ్బంది కూడా తన జన్మదినాన్ని జరుపుట ద్వారా పీటర్ హృదయానికి సంతోషాన్ని కలిగించింది. 1 నెల తరువాత ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయి అందుకు తరచుగా జ్వరంతో బాధపడుతుండగా పీటర్కు సర్జరీయే ఇక ప్రధానంగా ఎంచుకున్న వైద్య నిపుణులు ఒకవైపు భారభరితమైన హాస్పిటల్ బిల్లులు, మరోవైపు పీటర్ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేని పరిస్థితిలో ఉండగా ఎడతెగని ప్రార్థనా విన్నపాలతో కని విని ఎరుగని ఆర్థిక సహాయం రావటం జరిగింది. మూడు నెలల తర్వాత శస్త్రచికిత్స విధానం మార్చి బ్రాంకియోస్కోప్ పద్ధతి ద్వారా పీటర్ ఊపిరితిత్తుల్లో ఉన్న కఫంను వెలికి తీయుట ద్వారా పీటర్ శరీరం అంతా అస్థిపంజరంలా మారిపోయింది. కౌన్సిలింగ్ గదిలో పీటర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బిఎస్ జాన్సన్ గారు, వారి అన్నదమ్ములు 4 నెలల తర్వాత జీవమరణ పోరాటంలో ఉన్న పీటర్ పరిస్థితి ప్రభావితం చూపిస్తున్న బాధలు, వేదనలు చుట్టుముట్టిన వాక్య ధ్యానము మరియు ప్రార్థనల వలన దేవాతి దేవుడు తన శక్తిని, తన ఆదరణను ఇచ్చి ఒక్కమారు కూడా తప్పిపోకుండా ఆలయంలో వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రకటించగలగడానికి బిఎస్ జాన్సన్ గారికి దేవాతి దేవుడు కృప చూపించాడు. తిరిగి ఆరోగ్యాన్ని పొందుకొని నమ్మకమైన దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ అందరి ప్రార్థనల సహాయం వలన ఇలా ఉన్నానని కృతజ్ఞతలు తెలుపుతూ వీల్ చైర్లో పీటర్ ఇమ్మాన్యుయల్. వైద్య నిపుణులు పూర్తిగా పాడైపోయిన ఊపిరితిత్తులకు సర్జరీ అవసరమని నొక్కి చెప్పారు. అయితే అద్భుతంగా దేవుడు వైద్య నిపుణుల ప్రణాళికలను కొట్టివేసి పూర్తిగా స్వస్థతను పీటర్కు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి హాస్పిటల్ బిల్లులన్నిటినీ సంపూర్ణంగా చెల్లించగలిగారు. ఈ మరణ చెర నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో విజయోక్తుడైన పీటర్ ఇమ్మాన్యుయేల్ భయంకరమైన బాధ, శ్రమ అనే చీకటి పరిస్థితి నుండి ప్రవచనాత్మకంగా వెలుగులోనికి తెచ్చిన దేవాది దేవునికి
సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థనా సహాయం అందించిన దైవ సేవకులకు, సంఘ కాపరులకు, సంఘ సభ్యులకు, తోటి స్నేహితులకు, హాస్పిటల్ సిబ్బంది మరియు ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవాతి దేవుడు తన ప్రణాళిక చొప్పున పీటర్ ఇమ్మానుయేలును ఈ చెరదినాల అనుభవాలతో సిద్ధపరిచి మాట్లాడగా, తనను తాను పూర్తిగా సేవకు సమర్పించుకొని ఉండగా, సర్వశక్తిగల దేవుని సహాయంతో ఈ పరిచర్య బలంగా కొనసాగించులాగున మీ ప్రార్థన సహాయం కోరుచున్నాను.